ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షనైనను చంపివేయుడి. క్రైస్తవ జీవితంలో బాహ్య ప్రవర్తనలో ఎంతో స్పష్టమైన మార్పు మనకు అవసరమని ఈ వాక్య సారాంశం ద్వారా గ్రహించాలి. మానవ స్వభావంలో దుర్లక్షణాలు అంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష వంటి వాటిని చంపివేయాలి అంటే మనలో వాటిని లేకుండా విశ్వాసిగా మనల్ని మనమే చూసుకోవాలి. నూతన స్వభావమును కలిగి జీవించాలి. అలాగే ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు వీటన్నిటిని క్రైస్తవుడు కలిగి ఉండకూడదు. వీటిలో ఏ ఒక్క లక్షణాన్ని కలిగి ఉన్నా మనం కూడా క్రీస్తులో లేనివారమే. అదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ఎవరైతే ఈ చెడ్డ లక్షణాలను కలిగి అవిధేయులై ఉంటారో వారి మీదకు దేవుని యొక్క ఉగ్రత వస్తుందని. కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకో. నీ పాత స్వభావంతోనే జీవిస్తూ నేను క్రీస్తు బిడ్డనని అనుకుంటూ ఉన్నావా? లేదంటే క్రీస్తును కలిగినటువంటి జీవితంతో తండ్రి మెచ్చే విధంగా నీవు జీవిస్తూ ఉన్నావా? ఒకసారి ఉదయకాల సమయంలో వాక్యంతో సరిచేసుకుని దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడు. దేవుడు ఆయన మాటల ప్రకారం ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవు, ఘనమైన మా రక్షక, మహోన్నతమైన మీ నామమునకు వందనములు. తండ్రి, మాలో ఉన్న ప్రతి చెడ్డ లక్షణాన్ని తీసివేసి మీకు ఇష్టంగా జీవించే జీవితములను మాకు దయచేయమని, మీ వెలుగుతో మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.